నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. రాత్రి జరిగిన T20 వరల్డ్ కప్ విశ్వ విజేత భారత్ విశ్వ విజేత అయిన సందర్భాన్ని, వారు చేసిన పోరాట పటిమను, అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను వారు చూపించినటువంటి తెగువ, అద్భుతమైన ప్రదర్శన చూసి ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని, క్రికెట్ మీద అభిమానం ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులతో క్రికెట్ చూసిన ప్రతి ప్రేక్షకుడు నిజంగా ఎంత ఆనందాన్ని పొందారంటే మాటల్లో వర్ణించలేనటువంటి ఆనందాన్ని ఆస్వాదించారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో భారత్దే పై చేయగలిగింది. ఈ ఫైనల్కు వచ్చినటువంటి రెండు జట్లు కూడా లీగ్ దశల నుంచి ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి లేకుండా వరుస విజయాలతో ఫైనల్కు వచ్చినటువంటి రెండు జట్లు ఇండియా, సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్లో తలపడిన విధానం ఎలా ఉందంటే, రెండు కొదమ సింహాల మధ్యన పోరాటం జరిగితే యుద్ధం ఎలా ఉంటుందో, ఫైట్ ఎట్లా ఉంటుందో అంత అరవేర భయంకరంగా ఉంది. ఒక సమయంలో భారత్ పైచేయిగా కనిపించింది, తర్వాత ఏకపక్షంగా సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ ఇండియా తన చేతుల్లోకి తీసుకుని విశ్వ విజేత అయిన విధానము నిజంగా ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అయితే ఫైనల్లో జరిగిన ఉత్కంఠ పోరులో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా ఉన్నాయంటే, మొట్టమొదటగా టాస్ నెగ్గినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ మరొక ఆలోచన లేకుండానే బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ T20 వరల్డ్ కప్లో ఏ మ్యాచ్లోనూ ఆయన ప్రదర్శించలేదు. కోహ్లీ అంటే యావరేజ్ స్కోర్లు చేశాడు కొన్ని మ్యాచ్లో, కానీ విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి స్థాయి ప్రదర్శన మాత్రం లీగ్ దశలోంచి సెమీఫైనల్ వరకు ఏ మ్యాచ్లోనూ ఆయన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేదు. కానీ రోహిత్ శర్మ మాత్రం తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శనతో సెమీఫైనల్ దాకా ఆయన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేసి ఫైనల్ వరకు ఇండియా రావడానికి ప్రధాన కారకుడిగా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఈరోజు మాత్రం బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రోహిత్ శర్మ, కోహ్లీ చాలా ఉత్సాహంతోనూ ధైర్యంగానూ ప్రారంభించారు ఫస్ట్ బ్యాటింగు. అప్పుడు రోహిత్ శర్మ మొట్టమొదట బాలును కొట్టి కోహ్లీకి బ్యాటింగ్ ఇవ్వగానే కోహ్లీ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు సౌత్ ఆఫ్రికా మీద. పోర్లతోనే మొదలుపెట్టాడు ఈరోజు అయితే మ్యాచ్ని. కానీ ఆనందము ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్కి ఎంతో సమయం నిలవలేదు. కోహ్లీ అంత అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తుంటే ఆయన కొడుతున్న షాట్లను చూసి మళ్ళీ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు, మనదే విజయం, కప్పు మనదే అన్నంత ఆనందాన్ని కోహ్లీ బ్యాటింగ్ విధానాన్ని చూస్తే అనుకున్నారు ప్రతి క్రికెట్ ప్లేయరు. కానీ ఆనందం ఎంతోసేపు లేదు, ఆవిరైపోయింది. రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయిపోయాడు. పర్వాలేదులే, మళ్ళీ పంత్ వస్తాడు కదా, పంత్తో కలిసి కోహ్లీని బ్యాటింగ్ని నడిపిస్తారనుకున్నారు. ఆ ఆనందం కూడా ఎంతోసేపు నిలవలేదు. పంత్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, మన ఇండియా టీంలో ఉన్నటువంటి సూపర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్. అతను నాకు 5 ఓవర్లు ఉంటే స్కోర్ మనం వేగంగా పరిగెడుతుందని క్రికెట్ ప్లేయరు అందరూ నిలబడాలని, క్రీజులో ఉండాలని, కోహ్లీకి తోడుగా ఉండాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకున్నాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా నిరుత్సాహపరుస్తూ వెంటనే అవుట్ అయిపోయాడు. అప్పుడు వరుసగా రావాల్సినటువంటిది శివం దుబే కానీ హార్దిక్ పాండ్యా కానీ రావాలి బ్యాటింగ్కి వరుస క్రమంలో. కానీ రోహిత్ శర్మ వెంటనే ఆలోచించాడు, అక్కడ పిచ్కు అనుగుణంగా ఆ ఒత్తిడిని తట్టుకునేటువంటి బ్యాట్స్మెన్ కావాలి. ఆ వరుస క్రమంలో ఆల్రౌండర్ అనేటువంటి అక్షర్ పటేల్ని తీసుకొచ్చి బ్యాటింగ్ తీసుకొచ్చాడు. అంటే ఇది ఒక వ్యూహం అనమాట, క్రికెట్లో ఒక వ్యూహం. శివం దుబే వస్తాడనుకుంటారు ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికా బౌలర్స్, శివం దుబే వస్తాడని, ఆ శివం దుబేకి ఎలా బౌలింగ్ చేయాలని ఆలోచనలో ఉంటారు. అనూహ్యంగా అక్షర్ పటేల్ రాగానే తన ఇండియాకు ఒక వరంగా మారిందన్నమాట. వికెట్ల పతనాన్ని అడ్డుగా నిలిచింది అక్షర్ పటేలే. కోహ్లీ అప్పుడు వెంటనే తనదైన స్టైలును మార్చుకుని ఇండియా ఉన్నటువంటి క్లిష్ట సమయంలో ఉన్నటువంటి ఆపద్బాంధవుడిగా మళ్ళీ అవతరించి ఇండియాను ఆదుకున్నటువంటి కోహ్లీ నిజంగా చిరస్మరణీయుడు. నిదానంగా చేస్తూ అప్పుడప్పుడు భారీ షాట్లు కొడుతూ రన్ రేటు తగ్గకుండా మంచి స్కోరుని చేయడానికి సహకరించినటువంటి అక్షర్ పటేల్. అప్పుడు కోహ్లీ ఏమనుకుని ఆలోచించుంటాడు, తను
క్రీజులో ఉండటము భారత్కు ఎంత అవసరమో గుర్తించాడు. అవసరానికి తగ్గట్టుగా బ్యాటింగ్ని మార్చుకున్నాడు. ఎందుకంటే తను అవుట్ అయిపోతే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఒత్తిడికి లోనయ్యి అందరూ క్యూ కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికా ఇండియా మీద ఎదురుదాడి అరవేర భయంకరమైనటువంటి ఎదురుదాడిని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల తను క్రీజులో ఉంటే చాలు ఇండియా టీంకు ధైర్యము, సౌత్ ఆఫ్రికా ఆలోచన డిఫెన్స్లో పడేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేశాడు. తను ధైర్యాన్ని నింపాడు. విశ్వ విజేతగా నిలపడానికి కోహ్లీ మూల కారణమయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 176 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా మీద ముందుంచింది. ఈ స్కోర్ చూడడానికి పెద్దగా కనిపించింది. సౌత్ ఆఫ్రికా ఆ స్కోరుని ఛేదించడం కష్టమే అని భావించారు అందరూ కూడా. కానీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత తెలిసింది మన వాళ్ళు 2 వికెట్లు తీశారు. వాళ్ళు దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించారు. కానీ 2 వికెట్లు తీసిన తర్వాత ఇండియా వైపే ఆట బ్యాలెన్స్గా కనిపించింది. కానీ ఓవర్లు గడిచే కొద్దిగా ఒక్కసారిగా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఆట మొత్తము సౌత్ ఆఫ్రికా వైపు వెళ్ళిపోయింది. అప్పుడు అనూహ్యంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చాడు బౌలింగ్కి. అప్పుడు అనూహ్యంగా ఒక్కసారిగా వికెట్ తీయగానే భారత్ వైపుకి వచ్చింది. ఇదే సమయంలో అసలైన సిసలైన క్యాచ్ పట్టాడు. అసలు 2020 వరల్డ్ కప్కి హైలైట్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్. ఇండియా గెలవడానికి కారణము బ్యాట్స్మెన్ కోహ్లీ మరియు బౌలర్స్ అయినప్పటికీ కూడా ఫీల్డింగ్ క్యాచ్ బౌండరీ లైన్ దగ్గర పెట్టినటువంటి క్యాచ్ మాత్రం సూర్యకుమారే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సూర్యకుమార్ 6గా వెళ్లకుండా అది 6గా కనుక వెళ్ళినట్లయితే అతను అవుట్ కాకపోతే మ్యాచ్ మొత్తము సౌత్ ఆఫ్రికా అయ్యేది. ఆ సౌత్ ఆఫ్రికా నుంచి మ్యాచ్ని ఇండియా వైపు లాక్కున్నది మాత్రం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్తో అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలి. ఆయన ప్రతి క్రికెట్ అభిమాని తను కూర్చున్న స్టేడియంలో కూర్చున్న వారు లేచి హ్యాట్సాప్ చెప్పారు సూర్యకుమార్కి. అంటే ప్రతి క్రికెట్ అభిమాని ఎంత టెన్షన్లో ఉన్నాడు అంతవరకు మనం అర్థమైంది. ఆ టెన్షన్ని ఫ్రీ చేసిన వాడు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ద్వారా. ఆ క్యాచ్ ద్వారా ఇండియా విశ్వ విజేత కాగలిగింది. బూమ్రా, పాండ్యా, అక్షర్ పటేల్ అందరూ కూడా అందరి సహకారంతో పటిష్టమైనటువంటి బౌలింగ్తో ఈ ఇండియాను విశ్వ విజేతగా నిలిచినటువంటి ఇండియా టీంకు మరొకసారి హ్యాట్సాప్ చెప్తూ భారత జట్టు T20 వరల్డ్ కప్ను రెండోసారి సొంతం చేసుకుంది. నిజానికి ఇండియా మొట్టమొదటిగా వన్డే కప్ను ప్రపంచ ఛాంపియన్గా కపిల్ దేవ్ నాయకత్వంలోని 1983లో విశ్వ విజేత అయింది. తర్వాత ధోనీ సేన ఆధ్వర్యంలో 2020 వరల్డ్ కప్ను 2007లో ప్రపంచ కప్ ఛాంపియన్ అయింది. తర్వాత మళ్ళీ వన్డే వరల్డ్ కప్లో ధోనీ సారథ్యంలోని ఇండియా టీం 2011లో వరల్డ్ ఛాంపియన్ అయింది. అంటే 2020 2007 నుంచి మళ్ళీ ప్రపంచ ఛాంపియన్గా నిలవడానికి భారత్కు ఎన్ని సంవత్సరాలు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత విశ్వ విజేత కాగలిగింది భారత్. రాత్రి 2020 ఐసీసీ T20 వరల్డ్ కప్లో భారత్ విశ్వ విజేత కావడానికి 17 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే రాత్రి ఛాంపియన్గా నిలవడానికి రోహిత్ సేన సాధించింది. భారత జట్టు T20 వరల్డ్ కప్ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నప్పుడు 20 ఓవర్లోని 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76, 6 ఫోర్లు 2 సిక్స్లు అర్ధ సెంచరీ సాధించగా అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47, 1 ఫోరు 4 సిక్స్లు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 52, 2 ఫోర్లు 5 సిక్స్లు హాఫ్ సెంచరీ చేయగా డీకాక్ 31 బంతుల్లో 39 రన్స్ 4 ఫోర్లు 1 సిక్స్ స్టబ్స్ 21 బంతుల్లో 31, 3 ఫోర్లు 1 సిక్స్ రాణించారు. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చాడు.
కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీయగా బుమ్రా, హర్షద్, దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించగా బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. T20 ప్రపంచ కప్కు 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతుంది. మరొకసారి భారత్ను T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిపినటువంటి ఇండియా టీంకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.